మూర్తి గారు రైట్, మనతో పాటు పాపారావు గారు జాయిన్ అయ్యారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ విశ్లేషకులు. పాపారావు గారు నమస్కారం అండి. సో నమస్తే సార్. నమస్తే. ఇక్కడ చెప్పండి సార్, చెప్పండి. మీరు స్టార్ట్ చేసేయండి. మీకు ప్రశ్న అడగాల్సిన ఇప్పుడు నరసింహమూర్తి గారు లేరు, మన శేఖర్ రెడ్డి గారు లేరు అంటే కనుక నేను క్రెడాయి ఆయన నేను ఏదో చూద్దాం అనుకున్నా. మూర్తి గారు, నరసింహమూర్తి గారు కూడా ఉన్నారు, వారు మాట్లాడతారు. బీయింగ్ డిటర్మిన్స్ కాన్షియస్నెస్ అని ఎవరి అస్తిత్వం, ఎవరి ఉనికి వాళ్ళ ఆలోచనలను నిర్ణయిస్తుంది అనేది ఒక ఇది. అట్లాగే తాడు బొంగరం లేని నేను, మా ఆంధ్ర మేధావి గారు, మన జలసాది గారు ఒకలాగుంటాం. మాకు తాడు బొంగరం లేదు, ఏమందలుచుకుంటే అదంటాం, ఇలా పోతాం. కానీ తాడు బొంగరం ఉన్న నరసింహమూర్తి గారికి బడ్జెట్ బాగానే కనపడాలి, కనపడకపోతే తాడు బొంగరం ఆయనకి కూడా పోతాయి. అలాగే మన శేఖర్ రెడ్డి గారి క్రెడాయి, ఆయన రియల్ ఎస్టేట్ బాగుందని చెప్తుంటే నాకు నిన్న ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారనే ప్రశ్న వేయాలనిపించింది. నిన్న డెవలపర్ ఒక ఆయన మొన్న అనుకుంటా ఆత్మహత్య చేసుకున్నారు, ఎందుకు జరిగింది అనేది ఒక ప్రశ్న వేయాలనిపించింది. సరే లేరు కాబట్టి సరే, అది ఏదైనా కానీ పరిస్థితి ఏం బాగాలేదు రియల్ ఎస్టేట్. సరే తెలంగాణలో గవర్నమెంట్ తాలూకు తప్పిదాలు ఏదో ఉంటే అన్నాం. దాంతోపాటు ఓవరాల్ గా కూడా గ్లోబల్ గానే రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంది సార్, మీరు గమనించండి. గ్లోబల్ గానే రియల్ ఎస్టేట్ డిక్లైన్ అవుతుంది. సో అది ప్రాబ్లం. అందుకని ఏంటంటే మన అస్తిత్వం, మన ఉనికి బట్టి మన సమస్యలు మనకి అట్లా కనపడతాయి. అదే ఇంకో మాట కూడా ఉంది ఏంటంటే, మన ఉద్యోగం పక్కోడి ఉద్యోగం పోతేనేమో రిసెషన్, మన ఉద్యోగం పోతే డిప్రెషన్. ఇప్పుడు దాకా మనకి డిప్రెషన్, ఎకానమీలో సమస్యలు ఉన్నాయనిపించవు, మనకి సమస్య వస్తేనే అనిపిస్తుంది. ఇది సహజ స్వభావం మనిషికి, బీయింగ్ డిటర్మిన్స్ కాన్షియస్నెస్. సో ఇది ప్రాబ్లము. సరే తర్వాత ఏదైనా ఈ బడ్జెట్ విషయంలో ఎవరేమనుకున్నా నాకైతే ఈ బడ్జెట్ టు బి స్పెసిఫిక్, పాపారావు గారు, టు బి స్పెసిఫిక్ 1, 2, 3 పాయింట్స్ అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు కౌంటర్ విత్ మూర్తి గారు. అంటే 1, 2, 3 పాయింట్స్ ఇది బాగాలేదు అని అనిపించినవి ఏంటి మీకు ప్రధానంగా? ఒకటి, దీనిలో మీకు రాయితీలు ఇవ్వటం నా సంతోషం. ఐటీ స్లాబ్ పెంచారు, ఐటీ రాయితీ 12 లక్షల దాకా ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేశారు, గుడ్. కానీ అదే టైంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంటే మీరు ఎన్ని డబ్బులు జనాల చేతిలో వదిలిపెడుతున్నా, తీసుకోకుండా ఉన్నా ద్రవ్యోల్బణం అనేది దాన్ని తినేస్తుంది. దాని గురించి బడ్జెట్ లో పరిష్కారాలు ఏమైనా ఉంటే మూర్తి గారు చెప్పచ్చు, లేకపోతే ఇంకెవరైనా చెప్తే చెప్పచ్చు. దాని గురించి ఏ పరిష్కారం లేదు ఈ బడ్జెట్ లో. పెరుగుతున్నటువంటి నిరుద్యోగానికి బడ్జెట్ ఏమైనా పరిష్కారం చెప్పిందా? ఎక్కడ చెప్పింది? రెండో పక్కన ప్రైవేటీకరణ దశ 2 మొదలవుతుందని చెప్పడం ద్వారా ప్రైవేటీకరణ చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలందరికీ రిజర్వేషన్లు, ఉద్యోగాలు లేకుండా వాళ్ళు ఇప్పటికీ బలహీనంగానే ఉన్నారు. దురదృష్టం, ఇంకా 50-70 ఏళ్ల చరిత్ర తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోనే కింద పేదవాళ్ళంతా ఎక్కువ మంది ఉన్నారు. ఇది దురదృష్టం. అది మారాలి. కాంగ్రెస్ వైఫల్యమా లేకపోతే ఎవరో వైఫల్యం కాసేపు పక్కన పెడతాం. సో అది కాబట్టి అలాగే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మాట్లాడుకుంటూ పోయేటట్లయితే. ఈ ముఖ్యంగా ఈ 3 పాయింట్ల మీద ఉపాధి హామీ పథకం గురించి కేటాయింపు ఎంతో నేను చూడలేదు. అది తర్వాత మరి పాపారావు గారు ఈ 3 పాయింట్ల మీద ఒకసారి నేను మూర్తి గారు ఒపీనియన్ తీసుకుంటాను. అంతకన్నా ముందు మూర్తి గారు, పాపారావు గారు ఏదైతే రేస్ చేశారో వాటికన్నా ముందు